అయితే ఈ సంవత్సరం ఉంటే అది కార్పొరేషన్ కావాలి అధ్యక్ష. అదే ఆయన చెప్తుంది 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారంటే ఎప్పుడు 20 లక్షలు. చైర్మన్ సార్, సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్కి వెళ్ళట్లేదు చైర్మన్ గారు. హలో, డిబేట్కి వెళ్ళట్లేదు సార్. మేము కూడా చాలా ఓపిక్గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం, అధికారులు చేసుకుంటున్నారు. వాటికి అప్రాపరియేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన. కాకపోతే అధ్యక్ష, పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది 4 గోడల మధ్య లేదు, రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష. లైవ్ పోతుంది. లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది. మీడియా కూడా ప్రభావితమైపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు ఇంటర్ఫియరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ హైయెస్ట్ ఈ 2 సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లో ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను. 3 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి. రవీంద్ర గారు మాట్లాడుతున్నారు, ఓపిక్గా వింటాం. మేము ఒకటేంటంటే పబ్లిక్కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతున్నాం తప్ప అదర్వైజ్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంత్రి గారు ఓ పని చేయండి, ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఇవ్వండి. అంటే ఆ సభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఓకే ఓకే. ఈ మాంజాలు వచ్చిన తర్వాత అందరికీ ప్రజలకు సమాచారం వెళ్ళిపోద్దని ఓ పని చేయండి, ప్రొసీజర్స్ మార్చండి. బిజీ అడ్వైట్ పెట్టండి, సభ్యుడు మాట్లాడితే అంటే రిప్లై ఇవ్వడం, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ పెట్టండి. మేము వద్దలేదు. మంత్రి గారు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు సార్. నేను చెప్తా సార్, సత్యనారాయణ గారు మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు. ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. అదే సాంప్రదాయం. బికాజ్ ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత 5 సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. ఒక్క డివియేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష. ఓకే, ప్లీజ్ 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 రఘుబాబు గారు. సార్ 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 ప్లీజ్ రఘుబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, మీరు కంక్లూడ్ చేయాలి. వాస్తవాలు వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లీజ్ కంక్లూడ్. బడ్జెట్ మీద మాట్లాడతాను అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. బడ్జెట్ మీరు ఒక్కడే కాదు మాట్లాడేది, చాలా సభ్యులు ఉన్నారు. కొన్ని వాస్తవాలని మాట్లాడవలసినటువంటి బాధ్యత కూడా మాకుంది అధ్యక్ష. 2014 నుంచి 2019 దాకా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖపట్నంలో 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిపారు అధ్యక్ష. ఆ 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లో 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులు చేయబోతున్నామని టంకా కొట్టి మాట్లాడే విషయాన్ని మళ్ళీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తారు అధ్యక్ష? ఇవాళ మళ్ళీ కొత్తగా సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానీకానికి ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష. నేను తల్లికి వందనం. ప్లీజ్ ముగించాలి. తల్లికి వందనం అధ్యక్ష. మీరు ముగించాలి. మీరు కంక్లూడ్ చేయాలి. వెళ్లే ప్రతి విద్యార్థికి అధ్యక్ష మీరు ముగించండి. ముగిస్తున్నాను అధ్యక్ష. ఒక 5 నిమిషాలు టైం ఉండదు. ఇంకా 5 నిమిషాలు ఉండదండి. మీరు ఇందాక 5 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ కి వెళ్తాం. నేను ఏ విషయాలు మాట్లాడాలి అధ్యక్ష? మీరు ముగించాలి. నేనే మాట్లాడతాను అధ్యక్ష. దయచేసి ముగించాలి. అలాగే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000